శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. ஆழ்வார் எம்பெருமானாரு ஜியரு తిరువడిగళే శరణం. నిత్య తనయన్లు శ్రీరంగనాథులు సాధించిన మణవాళ మహామునుల తనయన్. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. కురుత్వాళ్వారు ప్రసాదించిన శ్రీ గురు పరంపర తనయన్. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కురుత్తాళ్వారు ప్రసాదించిన ఎంబురుమానార్ తనయన్. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్తస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆళ్లవందారు ప్రసాదించిన నమ్మాళ్వారు తనయన్. మాతా పితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం. ఆద్యస్య నః కులపతేవ కులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళాం ప్రణమామి ముద్నా. శ్రీ పరాశర భట్టారు ప్రసాదించిన ఆళ్వారుల తనయన్. భూతం సరచ్చ మహదాహ్యాయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. పెరియాళ్వారు తిరుమోళి తనయన్లు. నాదమునులు ఆనతిచ్చిన పెరియాళ్వారు తనయన్. 1వ పాసురం. ఏ ఆచార్యుల వద్దను విద్యను అభ్యసించని వారైనా పరతత్వ నిరూపణ కోసం పాండ్యరాజు వల్లభదేవులు ఏర్పాటు చేసిన పోటీకి హాజరయ్యి ఆ రాజు పందెం నిమిత్తం ఏర్పాటు చేసిన బహుమతి పొందడమనే వంకతో వేదాంతాల నుండి నిదర్శనాలను ఎత్తి చూపిన జ్ఞానస్వరూపులు శ్రీ విష్ణు చిత్తులనబడే పెరియాళ్వారు. చదువుకున్న జ్ఞానం కాకుండా భగవంతుడి కృప వలన పొంగిన జ్ఞానధారతో పరతత్వాన్ని నిరూపించిన ధీశాలి. సాక్షాత్తు శ్రీరంగనాథుడికి పిల్లనిచ్చిన మామగారు. దేవతల చేత కూడా కొలవబడిన ద్విజ కుల తిలకం అని పేరు పొందిన పెరియాళ్వారులకు నా నమస్కారములు. పాండ్య భట్టారు సాయించిన తనయన్. 2వ పాసురం. విశాలమైన ప్రాకారాలతో తేజోవంతమైన శ్రీ విల్లుపుత్తూరు అనే పేరును ఒక్కసారి అయినా ఉచ్చరించని వారి పాదపద్మాలకు శిరసు వంచి మేము నమస్కరిస్తున్నాము. విద్యను ప్రదర్శించిన వారికి ప్రకటించబడిన ధనరాశిని జ్ఞానబలంతో పొందిన శ్రీ విష్ణు చిత్తుల వారికి మా ప్రణామాలు. అటువంటి ఆళ్వారులను సేవించి నీచమైన కార్యాల వలన పొందే నరకబాధల నుండి మేము విముక్తులమయ్యాము. 3వ పాసురం. ఓ మనస, పాండ్యరాజు చేత పొగడబడిన శ్రీ విష్ణు చిత్తులు ఇదిగో వచ్చారు అంటూ ద్విజులందరూ గుంపులుగా శంఖాలు నూది జయ జయ ధ్వానాలు చేస్తుండగా ఆరాధన మరియు ఆరాధించదగినవి ఏవో వేద ప్రమాణాలను ఉదహరిస్తూ విజయం సాధించి ధనరాశిని ప్రశంసలను కూడా పొందిన ఆళ్వారు పాదాలే నీకు శరణం కదా. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి శ్రీరంగనాథుడు అనుగ్రహించిన తనయన్. శ్రీశైలేశుని దయకు పాత్రులు, భక్తి గుణము యొక్క జ్ఞానంతో పరిపూర్ణులైన వారు, భగవద్రామానుజుల భక్తులు అయిన మణివాళ్ల మామునులకు నా వందనాలు. తిరుక్కోటియూరు నండి అనుగ్రహించినది. శ్లోకం. ఏ తిరుమంగయ్యాళ్వారు చేత మనకు అనుగ్రహించబడిన శ్రీసూక్తుల చేత మనలో ఉన్న అజ్ఞానమనే అంధకారం సమసిపోయిందో
అటువంటి కలిని నశింపచేసేవారు లోకములో నివసిస్తున్న వారికి సూర్యుడులా ప్రకాశాన్ని అందిస్తున్న ఆ పరాకాల కవిని నేను ధ్యానిస్తున్నాను. ఎంబెరుమానార్ అనుగ్రహించినది. శత్రువుల పాలిటి మృత్యువంటి తిరుమంగై ఆళ్వారుకు మంగళమగుగాక. కలిదోషాన్ని నశింపచేసే తిరుమంగై ఆళ్వారుకు మంగళమగుగాక. తిరుక్కురయ్యాలులో నివసిస్తుండే రాజైన తిరుమంగై ఆళ్వారుకు మంగళమగుగాక. మనకు అమితమైన ఆశ్చర్యం కలిగించే చేష్టలు ప్రదర్శించే ఆ పరమాత్మ వద్ద నుండి తన ఖడ్గబలంతో తిరుమంత్రాన్ని పొందినవారు తిరుమంగై యందు నివసిస్తున్నవారు. పరిశుద్ధులు అయిన తిరుమంగై ఆళ్వారు యొక్క పెద్దదైన తేజోవంతమైన బల్లెము కూడా మంగళముగా ఉండుగాక. కురుత్వాళ్వాన్ అనుగ్రహించినది. శత్రువుల పాలిటి మృత్యుస్వరూపుడి వంటి తిరుమంగై ఆళ్వారు అనుగ్రహించిన ఈ పాసురాలు మన మనసు నుండి అజ్ఞానమనే చీకటిని పోగొట్టే దీపాల వంటివి. అంతులేని జీవితం అనే విషయానికి జీవం చేకూర్చే విలక్షణమైన అమృతం వంటివి. అందమైన తమిళములో చెప్పబడిన విశేషమైన ఈ పాసురాలు శాస్త్రబద్ధమైన పంచ లక్షణాలు కలిగి ఉన్నవి. వేదసారం వంటివి. అగ్ని కణాల వంటి ఈ పాసురాల తెగకు ఇతర మతాలన్నీ మంటలో పడిన దూదిపింజాలలా నుసి అయిపోతాయి. ఎంబర్లను అనుగ్రహించినది. మాకు గతి వంటి వాడా, నిత్యం మననశీలుడైన ఓ రామానుజముని, మాకు ఎదురయ్యే సందేహాలన్నిటినీ పోగొట్టి మమ్మల్ని ఆదుకునే ఓ యతిరాజా, కీర్తి నలుదిశలా వ్యాపించినట్టి తిరుమంగై పాలకుడైన తిరుమంగై ఆళ్వారు సాయించినది వేద రూపమైనటువంటి పెరియ తిరుమోళి అనే 1000 పాసురాలను అనుసంధానం చేసుకోగలిగే శక్తిగల మనసును నాకు ప్రసాదించు. అందరికంటే అధికుడైన పరమాత్మను ఒక్కణ్ణే దోచుకోవాలని కోరుతూ దాక్కొని ఉన్నటువంటి ఓ రాజా, శత్రు సంహారం చెయ్యాలని బల్లెం పట్టుకొని ఉన్న చేతితో మా పాపాలను చెండాడి నరికివేసి ఈ దాసుడిపైన కృప చూపండి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 1వ భాగం. వాడి నేను కోయల్ తిరుమోళి. 1వ పాసురం. గడిచిపోయిన కాలం అంతా బలహీనుడునయ్యి మనసులో శాంతి తగ్గిపోయి చివరికి మనోవేదనే మిగిలింది. దుఃఖంతో కూడుకున్న ఈ జగత్తులో పుట్టి ఖేదాన్నే అనుభవించాను. లలనలు ఇచ్చే ఉల్లాసం కోసం వారితో కలిసిమెలిసి తిరిగాను. అలా చాలా దూరం పరిగెత్తి చివరికి ఉన్నత స్థాయికి ఎదిగే మార్గాన్ని కనిపెట్టి ఆ త్రోవలో ప్రయాణం మొదలుపెట్టాను. అలా ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళి చివరకు జీవుడిని ఉద్ధరించేది నారాయణ అనే నామం అని తెలుసుకున్నాను. 2వ పాసురం. నా ప్రాణమా, నా అమృతమా అంటూ మైమరిచి అందమైన స్త్రీల వక్షజాలపై మక్కువ అతిగా పెంచుకొని ఎంతో కాలం వృధాగా గడిపాను. ఇలా ఎన్నో రోజులు గడిచిపోయాయో. పక్షులు జంటలుగా విహరించే పుణ్యక్షేత్రం కుంభకోణం. నా అదృష్టవశాత్తు ఆ దివ్యదేశంలోని పెరుమాళ్లను దర్శించి చివరకు నారాయణ అని మనసారా ఒకసారి పెరుమాళ్ల నామజపం చేసే భాగ్యం లభించింది. 3వ పాసురం. సత్కార్యాలు ఏవీ చెయ్యకుండానే నేను క్షేమంగా ఉండాలని మాత్రం కోరుకున్నాను. దుష్కర్ములను ఆచరిస్తూ వనితల సుందర రూపంపైనే మనసును పోనిస్తూ ఎన్నో రోజులు అలా గడిపేశాను. కామదేవుడు తండ్రి మనకందరికీ నాయకుడు. తలిచేవారి మనసుల్లోంచి ఎప్పుడు విడిపోని శ్రీహరి యొక్క
దివ్యనామమైన నారాయణ అనే తిరుమంత్రాన్ని ఉజ్జీవించడానికై నేను కనుగొన్నాను. ఇది నా భాగ్యమే కదా. 4వ పాసురం. ఏదో విజయం సాధించాలనే ఆతృతతో నశించిపోయే విషయాలపై మనసును పోనిచ్చి తీక్షణమైన చూపులతో మైమర్పించే వనితల పొందు కోరుకున్నాను. సిమతం లేని మనసుతో దారి తెన్ను తెలియక తిరుగాడుతున్నాను. సందిగ్ధంలో ఉన్న సమయములో విశ్వవ్యాపి సుదర్శన చక్రధారి వరాహావతారం దాల్చినవాడు అయిన శ్రీహరి కృపచేత ఉజ్జీవింపడానికయ్యి నారాయణ అనే తిరునామం ఉన్నది అని కనుగొన్నాను. ఆ నామజపం చేత ఉద్ధరింపబడే భాగ్యాన్ని పొందాను. 5వ పాసురం. ముందుగా నేను దొంగతనాలు చేశాను. చాలా తప్పుడు పనులు చేసి విచ్చలవిడిగా తిరిగాను. కానీ ఇప్పుడు నా మనసు నిర్మలం అయ్యింది. ఆ కారణంగా భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందాను. అందువలన నేను మంచి దారికి మళ్ళాను. దీన్ని తలుచుకుంటేనే నా హృదయం నీరైపోతున్నది. నా కంఠస్వరం గద్గదమవుతున్నది. ఆనంద బాష్పాలతో నా దేహం తడుస్తోంది. రెయ్యంబవళ్ళు నారాయణ అంటూ ఆ స్వామినే తలుస్తుంటాను. 6వ పాసురం. ఓ శ్రీహరి, దాసులారా, నాకెంతో సహాయం అందించినవాడు, నాకు తండ్రి వంటి వాడు, నా బంధువు, నా ప్రాణానికి ప్రాణమైనవాడు, ధనుర్బాణాలతో రాక్షసులు సంహరించినవాడు, నా రక్షకుడు అయినవాడు శ్రీమన్నారాయణుడే. పుష్పవనాలతోనూ పెద్ద ప్రాకారాలతోనూ ఉన్న తంజై మామణి కోవెలలో వెలిసి ఉన్న పెరుమాళ్లను కొలచి నారాయణ అనే నామాన్ని నన్ను నేను ఉజ్జీవించడానికై కనుగొన్నాను. 7వ పాసురం. వారెవరో మీకు తెలియదు. వారి పుట్టుక గూర్చి మీకు ఏమీ తెలియదు. వారెక్కడివారో కూడా మీకు తెలియదు. కానీ వేశ్యవృత్తిలో ఉండి ఆ స్త్రీలను గురించి వారు కల్పవృక్షాలని విద్వాంసుల్ని పోషించేవారని పొగుడుతూ గానం చేసే ఓ కవులారా, వినండి, మీకొకటి చెప్తాను, రండి. జలాశయాలు గల కుంభకోణములోని సత్యస్వరూపుడైన ఆరావముద పెరుమాళ్ళుని సేవించి తరించండి. హీనమైన పడుపు వృత్తి చేసే స్త్రీలను ఊరికే పొగుడుతుంటే మీరు మీ పై స్థాయికి ఎదగగలరా? శ్రీమన్నారాయణుడి నామం గానం చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. 8వ పాసురం. నేను శాస్త్ర గ్రంథాలేవి చదవలేదు. పంచేంద్రియాలు ఎటు వెళితే అటు ఆ ఇంద్రియాలకు వశమయ్యి నా మనసు స్వేచ్ఛావిహారం చేసింది. అందువల్ల నేను ఏ విధంగానూ లాభం పొందలేకపోయాను. అంతేకాదు, లోకంలోని ప్రాణులకు కీడు చేస్తూ వృధాగా కాలం గడిపాను. కానీ భగవద్ అనుగ్రహం వల్ల నాలో మంచి పరివర్తన ఏర్పడి నేను ఉజ్జీవించడానికి సరియైన మార్గం నాకు గోచరించింది. నారాయణ అనే నామం నాకు చక్కగా సన్నిహితమయ్యి తోడు నీడగా ఉంటూ నన్ను కాపాడుతుందని చిట్ట చివరకు కనుగొన్నాను. 9వ పాసురం. నారాయణ అనే పేరుతో దేవదేవుడిని పిలవడానికి వయసు, జాతి, మతం, కులం, అంతస్తు, పేదరికం, రాజరికం, పేరు ప్రతిష్టలు ఇవన్నీ అడ్డంకులా? హాయిగా నిర్మల హృదయంతో మనసారా నారాయణ అనే పేరును పదే పదే ఉచ్చరించటం ఏమన్నా కష్టమా? దుర్మార్గుడునయ్యి విచ్చలవిడిగా తిరుగుతూ ఎంతోమందికి కీడు తలపెట్టిన ఈ తిరుమంగై ఆళ్వారుని మార్చి ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దింది ఈ నారాయణ నామం. 10వ పాసురం. మేఘాలు సంచరించే పచ్చిక బయళ్ళు, తేనెటీగలు శబ్దం చేసే వనాలతో కూడిన జలాశయాలు కలిగిన తిరుమంగై ప్రాంతానికి నాయకుడు తిరుమంగై ఆళ్వారు. చేతిలో ఖడ్గం ధరించినవాడు, కలిదోషాన్ని పోగొట్టినవాడు ఈ తిరుమంగై మన్నన్. తన తీయని శబ్దజాలంతో అల్లిన ఈ పాసురాల మాలను పెరుమాళ్లకు సమర్పించాడు.
திருமங்கை ஆழ்வாரு திருవడిగళే శరణం. పెరియ తిరుమొళి 1వ భాగం సంపూర్ణం. திருமங்கை ஆழ்வாரு திருవడిగళే శరణం. 4000 దివ్య ప్రబంధము. పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. 4000 దివ్య ప్రబంధము. పెరియ తిరుమొళి 1వ పొత్తు 2వ భాగం. వాలి మావలత్తు తిరుప్పురిది దివ్యదేశం గురించి. 1వ పాసురం. గొప్ప బలవంతుడైన వాలిని ఒక్క బాణంతో శరీరం చెల్లాచెదురు అయ్యేట్లు సంహరించాడు శ్రీరామభద్రుడు. ఆయన నెలకొని ఉన్న క్షేత్రం తిరుప్పేరిది దివ్యక్షేత్రం. ఈ దివ్యమైన స్థలం కొండల మధ్య ఉన్నందువలన మేఘాలు సదా వర్షిస్తుంటాయి. సువాసనలు వెదజల్లే పూలవనాలు, పెద్ద పెద్ద సెలయేర్లు నిండి ప్రకృతి సౌందర్యంతో ఆ పవిత్ర స్థలం నిరంతరం కళకళ్లాడుతూ ఉంటుంది. నెమళ్ళు నాట్యం చేస్తుంటాయి. కొండ శిఖరములో నెలకొని ఉన్న ఈ దేవాలయం చేరాలంటే కష్టమైన కొండదారిలో వెళ్ళాలి. ఓ మనసా, ఈ క్షేత్రాన్ని దర్శించి తరించు. 2వ పాసురం. ఓ మనసా, విస్తారమైన సముద్రమే అల్లకోల్లోలమయ్యేట్లుగా పెద్ద పెద్ద బండలను తెచ్చి వానరులు లంకకు వారధి కట్టారు. అది దాటి లంకను చేరి దాన్ని నాశనం చేసిన శ్రీరామచంద్రుడు నెలకొనియున్న క్షేత్రం తిరుప్పురిది. ఇక్కడ బలవంతమైన ఏనుగుల్ని హింసించే రంపాల్లాంటి పదునైన కోరలు గల సింహాలు గుహల్లోంచి బయటకు వస్తుంటాయి. ఇలాంటి తిరుప్పిరిది వెళ్ళి శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని తరించండి. 3వ పాసురం. సన్నని నడుము, దట్టమైన నల్లని శిరోజాలతో అందంగా అలరారే నప్పిన్నను పొందడానికి 7 వృషభాల్ని పడగొట్టిన యదుకుల తిలకుడు నెలకొని ఉన్న క్షేత్రం తిరుప్పిరిది. పెద్ద పెద్ద రాళ్లపైన ఉన్న పూలపాన్పుల్లో మగ ఏనుగులు ఆడ ఏనుగులతో కలిసి నిద్రిస్తాయి. ఓ మనసా, అలాంటి ఆ దివ్యక్షేత్రాన్ని దర్శించి తరించు. నృసింహావతారములో హిరణ్యకశిపుని విశాలమైన రొమ్మును చీల్చి చెండాడిన పెరమాళ్లకు మణి కిరీటాలు ధరించిన దేవతలు శిరసు వంచి నమస్కరిస్తగా హిమాలయ మందలి తిరుప్పురిదిలో స్వామి వేంచేసి నెలకొని ఉన్నారు. ఈ క్షేత్రములో అడవి పందులు తమ పదునైన కోరలతో రాళ్లను బద్దలు కొడుతుండగా వాటి నుండి ప్రకాశవంతమైన మణులు సెలయేళ్లలోకి దొర్లి పడుతుంటాయి. అలాంటి దివ్యక్షేత్రం తిరుప్పిరిది. ఓ మనసా, అక్కడకు వెళ్లి పెరుమాళ్లను సేవించుకో. విశాలమైన పాలకడిలలో తన పాదాల వద్ద దేవతలు నమస్కరించి స్తుతిస్తుండగా శయనించే శ్రీహపతి నడుమున మేఘాలు ధరించి పుష్పవాసిని అయ్యి ఉన్న శ్రీ మహాలక్ష్మితో తిరుప్పురిదిలో వేంచేసి ఉన్నాడు. కొండంతగా ఉన్న ఏనుగులు లేత వెదుళ్లలోని మొలకలను పెరికి తేనెలో ముంచి తనతో తిరుగుతున్న యవ్వనపు ఆడ ఏనుగులకు ఇచ్చి సంతోషిస్తున్న ప్రదేశం తిరుప్పిరిది. ఓ మనసా, అలాంటి క్షేత్రానికి వెళ్ళు. 6వ పాసురం. ఓ భగవంతుని పాదదాసులారా, నాకెంతో సహాయం అందించిన వాడు, నాకు తండ్రి బంధువు, నా ప్రాణానికి ప్రాణమైన వాడు, ధనుర్బాణాలతో రాక్షసుల్ని సంహరించిన వాడు, నా రక్షకుడు అయినవాడు శ్రీమన్నారాయణుడే. పూలవనాలు నిండి పెద్ద ప్రాకారాలు కలిగిన తంజైమా మణి కోవెలలో వెలిసిన పెరుమాళ్లను కొలిచి నారాయణ అనే నామాన్ని నిన్ను ఉజ్జీవించడానికై కనుగొన్నాను. 7వ పాసురం. తిరుప్పిరిదిలో ఎత్తుగా పెరిగిన కారుతుమ్మ చెట్లను మిరియాల లతలు అల్లుకొని ఉంటాయి.
జంతువుల్ని వేటాడే క్రూరమైన పులులు అక్కడ సంచరిస్తుంటాయి. ఇక్కడ పుష్పవనాలుంటాయి. పువ్వుల నిండిన సరస్సుల్లో మునిగి 8 రకాల పువ్వులు పెరుమాళుకు సమర్పించి 1000 నామాలతో స్తుతించి ఆయన పాదాలకు నమస్కరిస్తారు. ఓ మనసా, అలాంటి తిరుప్పతిది క్షేత్ర దర్శనం చెయ్యవా? 8వ పాసురం. గాఢమైన రాత్రిలాగా చీకటి దట్టంగా క్రమ్మి ఉండే గుహల్లో ఆకలిగొన్న కొండ చిలువులు గొప్పగా బుసలు కొడుతుంటాయి. ఈ కొండ ప్రాంతాల్లో ఇక్కడ వనాలు, లోయలు అనేకం ఉన్నాయి. ఈ తిరుప్పిరుదిలో బ్రహ్మతో సహా సకల దేవతలు ఓ పరమపురుష, ఆదిమూలమా, నీలమేఘ శ్యాముడా అంటూ పెరుమాళ్లును స్తుతిస్తుంటారు. ఓ మనసా, అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి పరమాత్మను దర్శించవా? 9వ పాసురం. భగవంతుడి 1000 నామాల్ని పారాయణ చేసి ఆ స్వామియే గతి అని ప్రార్థించే వారి పాపాలు పోగొట్టి కాపాడేవాడు దయాసముద్రుడైన శ్రీమన్నారాయణుడు. అతడే హిమాలయాల్లోని తిరుప్పురిదిలో నెలకొని ఉన్నాడు. ఇక్కడ మకరందంతో నిండి ఉండి వికసించే అశోక పుష్పాలను చూసి అగ్ని అనుకొని తుమ్మెదలు తేనె త్రాగేందుకు వాటి దగ్గరకు వెళ్లేందుకు భయపడతాయి. ఓ మనసా, ఒకసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించు. 10వ పాసురం. నల్లని మేఘాలు గర్జిస్తూ దట్టంగా కమ్ముకొని వస్తుంటే తమకు ఆహారంగా ఏనుగులే వస్తున్నాయని అనుకొని పెద్ద కొండ చిరువులు తమ స్థానాలైన గుహల్ని వదిలి బయటకు వచ్చే ప్రదేశం తిరుప్పిరిది. తుమ్మెదలు గానం చేసే వనాలు నిండిన తిరుమంగైకు చెందిన తిరుమంగై ఆళ్వారు అక్కడ వెలిసిన శ్రీహరిని స్తుతిస్తున్నారు. సాయించిన మాల వంటి పాసురాలను రాగయుక్తంగా పాడే ఉత్తమ దాసులను ఏ పాపాలు అంటవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమూళి 2వ భాగం సంపూర్ణం. ఈ భాగంలో 2 నెంబర్లు వస్తాయి, 177, 178. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమూళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 3వ భాగం. ముట్రమూత్తు. హిమాలయాలలోని పుణ్యధామం బదరీ క్షేత్రం గురించి. 1వ పాసురం. బాగా ముసలివారమయ్యి కర్ర సాయంతో జాగ్రత్తగా నడుస్తూ నడుం వంగిపోయి కాళ్ళు విరిగిపోయినట్లు వంకరైపోయి కాస్త నడవగానే బలం ఉడిగిపోయి కూర్చుంటూ అవస్థలు పడటానికి ముందే బద్రీనాథుడిని సేవిద్దాం. తల్లిలా వచ్చిన రక్కసి పోతన ప్రాణం పోయే విధంగా ఆమె విషపు స్తన్యాన్ని పానం చేసి చంపినవాడు అతడే. 2వ పాసురం. నడుమును చేతితో పట్టుకొని చేతిలో ఒక కర్రను ఊతంగా చేసుకొని వణుకుతూ కళ్ళు తిరుగుతూ ఎగశ్వాసతో దగ్గుతూ నానా అవస్థలు పడుతుండగా వయసులో ఉన్నవారు ఏమిటి ఈ ముసలాళ్లతో ఈ చిరాకు అని హేళనగా చిన్న చూపు చూసి నిందించకముందే తేనె త్రాగుతూ తుమ్మెదలు రాగాలాపన చేసే బదరీ క్షేత్రాన్ని దర్శిద్దాం. 3వ పాసురం. ఉట్లుకు వ్రేలాడే తాళ్లలాగా శరీరంలోని నరాలు ఉబ్బి కండరాలు క్షీణించి మనస్సు వికలమయ్యి దారి ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకుంటూ కళ్ళు తిరుగుతుండగా నిలబడి వణకకముందే అప్పటికైనా జ్ఞానం వస్తే ఓ మనసా, పెరుమాళ్ల 1000 నామాలు చెబుతూ తుమ్మెదలు రాగాలు పాడే పోదోటులున్న బద్రీని సేవిద్దాం. 4వ పాసురం. కళ్లల్లో పుసులు కారుతూ పైత్యం అధికం కాగా ముసలతనం ఆవరించగా దగ్గుతూ కాళ్ల నొప్పితో అవస్థ పడుతుండగా
కాళ్ళు రెండూ వంగిపోయి ఒకదానికొకటి తగులుకుంటూ తడబడుతూ నడవటం కుదరక కష్టపడడానికి ముందే సుందరమైన యువకుడుగా దూడలను మేపి గోవర్ధనగిరినెత్తి గోపజనులను కాపాడిన గోపాలుడిని చేతులు చేపలు ఎగురుతూ ఆడుతుండే చెరువులున్న అందాల బదరీక్షేత్రంలో సేవిద్దాం. 5వ పాసురం. యవ్వనంలో మేము మన్మధులం అనుకుంటూ వనితల అధరామృతం గ్రోలిన విధాన్ని, వారితో భోగం సలిపిన విధాన్ని వృద్ధాప్యదశలో తలుచుకుంటూ మాటలు సరిగ్గా రాక దగ్గుకుంటూ కర్రను చేతపట్టుకొని కాలిని గట్టిగా ఒత్తిపట్టి తడబడి నడుస్తూ అవస్థల పడకముందే తులసి మాలాలంకృతుడైన పెరమాళ్ళు విలసిల్లే బదరీక్షేత్రాన్ని దర్శించి ఆ స్వామిని సేవిద్దాం. 6వ పాసురం. సరిగ్గా మాటలు రాక పీలగొంతుతో కఫం నిండి బాధపడుతూ దగ్గుతూ శరీరం కృశించి పిచ్చివారిలా మనసు దారి తప్పి తెలివి తప్పిపోవడానికి ముందే అగాధమైన సముద్రాన్ని చిలకించి అమృతం రావడానికి కారకుడైన నీలమేఘ శ్యాముడున్న పవిత్ర బదరీక్షేత్రం వెళ్ళి ఆ స్వామిని సేవించుకుందాం. 7వ పాసురం. అబ్బబ్బా, మీ తండ్రిగారి ముసలితనం మరీ అధ్వానంగా ఉంది. చీముతో కఫంతో అవస్థ పడుతున్నారు. మీ నాన్న చూడండి అంటూ సుందర శరీరాలున్న స్త్రీలు హేళనగా పరిహాసం ఆడుతుంటే ఆ బాధను భరించడానికి ముందే మనందరికీ పెన్నిది లాంటి దయామయుడు అలరారే బదరీక్షేత్రాన్ని దర్శించుకొని ఆ పెరుమాళ్లను సేవించుకుందాం. 8వ పాసురం. చీ, దూరంగా పొండి, ఇంట్లో ఉండవద్దు. దగ్గుతూ కృశించిపోయి నా మనసుకు వెగటు పుట్టిస్తున్నారు. నాకిష్టం లేదు అంటూ చేదిరించుకునే కలువకన్నుల సుందరీమణుల సహవాసం వదిలి సరైన మార్గంలో వెళ్లాలనుకుంటే సువాసనలు వెదజల్లే తులసిమాలలను ధరించిన బద్రీనాథుడికి వందనం చెయ్యండి. 9వ పాసురం. ఇంద్రియాలు బలహీనమయ్యి శరీరాన్ని వృద్ధాప్యం ఆవరించి మనసు స్థిమితం తప్పి కఫం బయటికి తన్ని తొట్రపాటులో మాటలు సరిగ్గా రాక కష్టాలకు గురికాకముందే చల్లని తులసిమాలలతో అలంకృతుడైన బద్రీనాథుడిని 1000 నామాలతో పారాయణం చేసి పరవశించి పాడి ఆడుతూ బదరీక్షేత్రంలో సేవిద్దాం. 10వ పాసురం. తుమ్మెదలు తీయని తేనెను తాగుతూ ఆనందిస్తున్న బదరీక్షేత్ర నాథుడిని స్తుతిస్తూ మొగలి పొదలు దట్టమైన కంచిగా పెరిగిన తిరుమంగై రాజ్యానికి అధిపతి అయిన కలియన్ సాయించిన ఈ పాసురమాలను అనుసంధానించి ఆడుతూ పాడుతూ పరవశించి బద్రీనాథునికి నమస్కరించే భక్తులకు పరమపదములో తప్పకుండా ఉన్నత స్థానం ప్రాప్తిస్తుంది. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. 4వ దివ్య ప్రబంధం. పెరియ తిరుమొళి 1వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. 4వ దివ్య ప్రబంధము. పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 4వ భాగం. ఏన మునాకి. ఉత్తమ వనాలలో ఒక్కటైన తిరుబద్రికాశ్రమము గురించి. వరహావతారం ఎత్తి విశాలమైన భూమండలాన్ని కడిల నుండి బయటకు తెచ్చిన వరహాస్వామి పాదద్వయానికి దేవతలు నమస్కరిస్తారు. శ్రీరామచంద్రుడి బాణాల దాటికి తట్టుకోలేక ఆ దుష్టుడైన రావణుడు భూమిపై దొర్లి చచ్చాడు. పరిమళం వెదజల్లే కల్పవృక్ష పుష్పాలను తెచ్చి దేవతలు భక్తితో బద్రీనాథునికి సమర్పిస్తారు. ఆ స్వామి గంగా తీరములో ఉన్న బదరికాశ్రమములో అలరారుతున్నాడు. 2వ పాసురం.
అరణ్యములో మాయిలేడిగా వచ్చిన మారీచుడి వెంటపడి చాలా దూరం వెళ్ళి చివరికి శ్రీరాముడు అతడిని సంహరించాడు. ఒక్క బాణంతో దుష్టుడైన వాలి రొమ్మును చీల్చి చంపాడు. అలాంటి రామభద్రుడు బద్రీనాథుడిగా అలకానంద తీరంలోని బద్రికాశ్రమంలో వెలిసి ఉన్నాడు. ఆ దేవదేవుడిని దేవతలు బ్రహ్మతో సహా వచ్చి సేవిస్తుంటారు. మనము ఆ బద్రికాశ్రమం వెళ్ళి స్వామివారిని సేవిద్దాం. 3వ పాసురం. లంకాద్వీపం దాని చుట్టూ ఉన్న లోతైన కడలిలోను ఉన్న నిధులన్నీ రాక్షసాధిపతి అయిన రావణుని వంశంలో ఉండేవి. అలాంటి జయంపతరం కాని రావణుడిని, అతని రాక్షస కులాన్ని శ్రీరామచంద్రుడు సర్వనాశనం చేశాడు. మహాచక్రవర్తి అయిన జానకీ వల్లభుడు బద్రీనాథుడయ్యి బద్రికాశ్రమములో విరాజిల్లుతున్నాడు. రెపరెపలాడుతున్న సూర్యభగవానుడి తెల్లని పతాకంలా నిర్మల జలాలతో ఉరుకు పరుగులతో ప్రవహించే అలకానంద నది తీరములో ఉన్నది బద్రికాశ్రమం. 4వ పాసురం. ఓ మనసా, నిశ్చయంగా దృఢంగా నీకొకటి చెప్తాను విను. శ్రీహరిదాసులను జన్మబంధాల నుండి విడిపించి పరమపదం ప్రసాదించేవాడు ఆ శ్రీధరుడు. పుష్పాలతో అలంకరించబడిన అందమైన శిరోజాలు గల రంభ మొదలైన దేవతాశ్రీలు ధరించేటటువంటి దివ్యమైన వస్త్రాలను, దివ్యమైన హారాలను, విలువైన మణులను సేకరించి తెచ్చి ఈ భూమిపైన ప్రవహిస్తున్న పవిత్ర అలకానంద నదీ తీరంలో ఉన్న ప్రఖ్యాతి గల బద్రికాశ్రమ క్షేత్రంలోని బద్రీనాథుడిని సేవిద్దాం. 5వ పాసురం. తల్లిలా వచ్చిన రాక్షసి పూతన సైన్యాన్ని రుచి చూస్తున్న బాలకృష్ణుడిని చూచిన యశోదాదేవి, ఈ పాపాత్మరాలి వడిలో మా బాబు ఉండటం చూస్తే నాకు భయం వేస్తున్నదే అని తల్లడిల్లింది. ఈ విధమైన లీలలతో పెరిగిన వాసుదేవుడు బంగారంలా ప్రకాశించే మేరు పర్వత శిఖరం నుండి దిగివచ్చి ప్రవహించే అలకనందా నది తీరములో నెలకొనియున్న బద్రికాశ్రమములో వెలుగొందుతున్నాడు. ఆ స్వామిని సేవించండి. 6వ పాసురం. నడుస్తుంటే రథం కదులుతుందా అన్నేట్లు కదులుతున్న అందమైన పిరుదులు, చేపల వంటి సుందరమైన కళ్లతో తిరిగాడే నప్పిన్న కోసం చూసేవారు భయపడే విధంగా పెద్ద మూపరాలు గల 7 ఎద్దుల్ని అణిచినవాడు నీలమేఘశ్యాముడు. భగీరథుడి ప్రయత్నం కారణంగా భూమిపైకి వచ్చి పెద్ద కొండల్ని సైతం ఏనుగులను తోసేస్తున్నట్లుగా తోస్తూ అడ్డం వచ్చిన కొండల్ని బండల్ని బ్రద్దలు చేసుకుంటూ అతివేగంగా అలకనందగా పారుతున్న గంగానదీ తీరంలో ఉన్న బద్రికాశ్రమంలో స్వామి బద్రీనాథుడయ్యి విరాజిల్లుతున్నాడు. 7వ పాసురం. బలిష్టమైన ఐరావతాన్ని, పాల సముద్రంలోంచి పుట్టిన అమృతాన్ని, స్వర్గములో దేవరాజు పదవిని స్వామి ఇంద్రుడికి అనుగ్రహించాడు. ఆ అరవిందలోచనుడు మన బోటి దాసులమయ్యి దయావర్షం కురిపిస్తాడు. దేవతలు కొలిచే ఆ లక్ష్మీవల్లభుని ఆజ్ఞ ప్రకారం మందర పర్వతము నుండి బయలుదేరి భూమిపైకి దిగివచ్చి 1000 పాయలుగా ప్రవహించే అలకానంద తీరంలోని బద్రికాశ్రమములో బద్రీనాథుడుగా స్వామి మనకు దర్శనమిస్తాడు. 8వ పాసురం. మాయలేడిపై బాణాలను ప్రయోగించి చంపినవాడు, హిరణ్యకశిపుడిని తన పదునైన గోళ్లతో చీల్చి చెండాడినవాడు, శివుడికి బ్రహ్మ వలన వచ్చిన శాపాన్ని పోగొట్టినవాడు అయిన శ్రీహపతి తపస్సు చేసి భగీరథుడు భూమికి తెచ్చిన గంగానదికి ఉపనది అలకానంద తీరంలోని బద్రికాశ్రమములో వెలుగొందుతున్నాడు. 9వ పాసురం. మేఘాల్ని, వాయువును, పర్వతాల్ని, సముద్రాన్ని, భూమిని ఇలా అన్నింటినీ మింగి
తన గర్భములో దాచుకొని రక్షించిన పెరమాళ్ళు సూర్యచంద్రులను సకల లోకాలను తన ఆధిపత్యములో ఉంచుకున్న దేవాదిదేవుడు దివిలోంచి బయలుదేరి భూమికి దిగివచ్చి మహాప్రవాహమయ్యి పారే గంగానదికి ఉపనది అలకనంద తీరంలోని బదరికాశ్రమములో బద్రీనాథుడయి ప్రజ్వరిల్లుతున్నాడు. 10వ పాసురం. మిక్కిలి వేగంగా నిర్మల జలాలతో ప్రవహించే గంగానదికి ఉపనది అలకనంద. తీరంలోని నెలకొని ఉన్న బదరికాశ్రమములో నిత్యం నివాసం చేసే కడలి రంగులోనున్న సుందరమైన శరీరం గల బద్రీనాథుడిని శ్రీ కలయ్యను స్తుతించి ఈ పాసురాలను పాడారు. ఈ 10 పాసురాల్ని అర్థపూర్వకంగా అభ్యాసించే దాసులు సముద్రం చేత ఆవరించబడి ఉన్న ఈ భూమిని పాలించి తర్వాత దేవలోకం ప్రవేశించి తుదకు వైకుంఠములో నిత్యసూరులుగా పరిణమిస్తారు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమూలి 1వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమూలి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 5వ భాగం. తిరుసాల గ్రామం గురించి. లేళ్లు, ఏనుగులు, గుర్రాలు సంచరించే అరణ్యం దాటి ధనుర్బాణాలతో రావణునిపై విజయం సాధించడానికయి రణరంగం ప్రవేశించాడు రాఘవుడు. కొండలు బండలతో సముద్రం పైన వారధి కట్టి సముద్రాన్ని కోటగోడలను దాటి రాక్షసులకు అధిపతి అయిన లంకేశ్వరుడి తలలు త్రెంచి అందరి మెప్పు పొందాడు ఆ జానకీపతి. ఓ మనసా, ఆ జగద్రక్షకుడు సాలాగ్రామ క్షేత్రమైన బదరీలో కొలువై ఉన్నాడు. 2వ పాసురం. మదపుటేనుగులు, గుర్రాలు, శబ్దం చేసే రథాలు, కాల్బలము రక్షణగా ఉంటున్న లంకాపురిని వాడియైన తన బాణాలను ప్రయోగించి బూడిద చేసిన రఘుకుల రాముడు ఈ సాలాగ్రామ క్షేత్రములో బదిరి విశాలుడుగా వేంచేసి ఉన్నాడు. ఇక్కడే దేవతలందరూ ఆ దేవదేవుడికి ప్రాణమాలార్పిస్తారు. ఆ దేవదేవుడికి ప్రణమాలర్పిస్తారు. ఓ మనసా, కలవలతో నిండిన సరస్సులు అనేకం ఉన్న బదరీలో కల అందమైన సాలాగ్రామాన్ని దర్శించవా. 3వ పాసురం. అలలతో నిండిన సముద్రాలు, కొండలు, కాలం, అష్టదిక్కులు, సూర్యచంద్రులు, చీకటి అంతా కూడా ఆ అచ్యుతుడే. కుడి చేతిలో మహోత్తరమైన సుదర్శన చక్రం కలిగిన దేవతాధిపతి అతడు. తనను ఎదుర్కొనే రాక్షసులకు అతడు ప్రబల శత్రువు. ఇలాంటి పరాత్పరుడు జలాశయాలు పరివేష్టించి ఉన్న సాలాగ్రామ క్షేత్రములో కొలువయి ఉన్నాడు. ఓ మనసా, ఈ దివ్యక్షేత్రానికి వచ్చి కోరుకో. 4వ పాసురం. 1000 పేర్లు గల కమలనాథుడు తిరువూరంగం క్షేత్రములో ఉన్నవాడు, కుంభకోణములో నెలకొని ఉన్న ఉత్తముడు, పూర్వం రామావతారములో ధనుర్ధారి అయి రాక్షస సైన్యాన్ని ధ్వంసం చేసిన ప్రభువు, జీవనది అయిన కావేరీ నదీ తీరములో తిరుప్పేరు నగరములో వేంచేసి ఉన్నవాడు, తుమ్మెదులు శబ్దం చేస్తూ తిరుగుతున్న తులసిమాలలు ధరించిన శ్రీమన్నారాయణుడు పచ్చిక బయళ్ళు నిండి ఉన్న సాలాగ్రామ క్షేత్రములో విలాసిల్లుతున్నాడు. ఓ మనసా, ఆ క్షేత్రాన్ని దర్శించవా. 5వ పాసురం. ఓ మనసా, నోరు తెరిచి శూర్పణఖ లబో దిబోమని అరుస్తుండగా దాని ముక్కును లక్ష్మణస్వామి ద్వారా కోయించిన వాడు
చక్రాయుధం చేతిలో కలవాడు గోపీజనుల రక్షణార్థమయ్యి గోవర్ధనగిరినెత్తి కుంభవృష్టిని అడ్డుకొన్నవాడు అయిన శ్రీనివాసుడు కొలువై ఉన్న సాలాగ్రామ క్షేత్రాన్ని చేరుకో. పాలిచ్చే తల్లి రూపములో వచ్చిన రక్కసి పూతన ప్రాణాన్ని తోడేసిన వాడు, పెరుగు వెన్న తిన్నవాడు వామనుడయ్యి బలిచక్రవర్తి వద్దకెళ్ళి 3 అడుగుల భూమినివ్వమని యాచించి దానం తీసుకొని లోకాలన్నింటినీ కొలిచినవాడు, అతిసి పుష్పవర్ణంలోని సుందరుడు వేంచేసి ఉన్న సాలాగ్రామ క్షేత్రానికి వెళ్ళి ఓ మనసా ఆ పెరుమాళ్లను సేవించు. 7వ పాసురం. అసురులు భయంకపితులయ్యేలా నరసింహమూర్తిగా క్రూరమైన రీతిలో హిరణ్యకశిపుని రొమ్ము చీల్చి చంపిన ఆ దేవదేవుడు సూర్యచంద్రులు, గగనం, అగ్ని, వాయువు, కొండలు మొదలైనవన్నీ తానే అయ్యి ఉన్నాడు. ఓ మనసా అతడై కొలువై ఉన్న ఈ సాలాగ్రామ క్షేత్రాన్ని చేరి తరించవా. 8వ పాసురం. ఎముకల్ని ధరించి బూడిదని శరీరానికి పూసుకొని పుర్రెను చేతిలో ఉంచుకొని పెరుమాళ్ల దగ్గరకు వచ్చి నా శాపం పోగొట్టి నన్ను ఆశీర్వదించాలి అని పరమశివుడు వేడుకొనేసరికి తన వక్షస్థలంలోంచి పొంగిన అమృతప్రాయమైన పవిత్ర జలాన్ని చల్లి శివుడి శాపం పోగొట్టాడు కేశవుడు. చందనపు చెట్లున్న వనాలు నిండిన సాలాగ్రామ క్షేత్రములో ఆ పరంధాముడు కొలువై ఉన్నాడు. ఓ మనసా బదరీ క్షేత్రానికి వెళ్ళి పెరుమాళ్లను దర్శించుకొని తరించు. 9వ పాసురం. శ్రీహరి దాసుల సమూహం, దేవతలు, జంధ్యం ధరించిన బ్రాహ్మణులు కలిసి ఓ దేవా మాపై కృప చూపించవా అని వేడుకొనేటటువంటి సాలాగ్రామం క్షేత్రములో నెలకొని ఉన్న పెరుమాళ్లను మనం ఆరాధించి తరించాలి. 10వ పాసురం. ఈ భూమిపైన నివసించే వివేకవంతులందరూ పరమపద నాథుడిని 1000 నామాలతో స్తుతించండి. లేకుంటే తిరుమంగై రాజ్యాధిపతి అయిన తిరుమంగై ఆళ్వారు సాలాగ్రామ క్షేత్రములో వెలిసిన పెరుమాళ్లపై భక్తితో సాయించిన ఈ తమిళపాసుర మాలికను అనుసంధించండి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 6వ భాగం. వాణిల మురవల్ నైమి శారణ్యం గురించి. 1వ పాసురం. వెలుగుతున్నట్లు కనిపించే చిరునవ్వు, చిన్న నుదురు, పెద్ద భుజాలు గల వనితల గుండ్రని అందమైన స్తనాలపైన వ్యామోహంతో అవే సర్వస్వమని నమ్మాను. కాని అది నిష్ప్రయోజనం అని తెలుసుకోలేకపోయాను. నీచుడను నేను. జన్మ అనే నా వ్యాధిని పోగొట్టుకోవాలని నేను అనుకోలేదు. అందుకే నా పాప నిర్మూలన కోసమయ్యి నైమిషారణ్యములో వేంచేసి ఉన్న ఓ స్వామి నిన్నే ఆశ్రయించాను. కాళ్లకు గజ్జెలు కట్టుకొని నల్లటి విశాల నేత్రాలు గల యువతులపై ప్రేమ కలిగి ఏది ధర్మమో దానిని మరిచి ఇంద్రియ భోగాలలో మునిగి కాలాన్ని వ్యర్థంగా గడిపాను. నైమిషారణ్యములో కొలువు తీరిన మా ప్రభు ఓ మాయావి దేవతలకు అధిపతి అమరులు ప్రీతితో ఆశ్రయించే మీ పాదాల వద్ద శరణు పొందుతాను. 3వ పాసురం. ఏదో తెలియని ధైర్యంతో మూఢుడనై జోదమాడటం, దొంగిలించటం వంటి పాపకార్యాలను నేను ఆచరించాను. ఉంగరాలు తిరిగిన
కేశపాశాలున్న జవరాళ్లపై వ్యామోహం చెంది వారితో తిరిగిన నీచుడను. యమభటులు పెట్టే బాధల్ని తలిచి అమిత వేదనకు గురయ్యాను. తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. పాల సముద్రాన్ని మదనం చేయించిన నా స్వామి శరణు కోరుతున్నాను. 10వ పాసురం. 4వ పాసురం. సువాసనలు వెదజల్లే కేశాలు గల భార్యను వదిలి ఇతర స్త్రీలను పరసతులను కోరుకునేవారు చనిపోతే యముడు అతని కింకరులు కలిసి వారిని నానా హింసలకు గురి చేస్తారు. కంచుతో చేసిన శ్రీ విగ్రహాన్ని బాగా కాల్చి వేడి చేసి అటువంటి దూర్తుల చేత దానిని కౌగిలించుకునేలా చేస్తారు. యమకింకరులు చేసే ఇలాంటి పనులను తలుచుకుంటేనే నేను భయంతో వణుకుతాను. మా బోటి దూర్తులకు ధైర్యం నమ్మకం కలిగే విధంగా నైమిషారణ్యములో నెలకొనియున్న నా స్వామి, నీ పాదాల వద్ద శరణు పొందాను, రక్షించు. 5వ పాసురం. పేదరికంతో బాధపడుతూ ఒక ముద్ద అన్నం వెయ్యండి బాబూ అని వేదనతో బిచ్చం అడుక్కునే వారిని లేదు పో అంటూ కసురుకుంటూ తరిమివేశాను. నీచుడైన నేను ఆ పాపకృత్యం గూర్చి అప్పుడు లేసిమైనా చింతించలేదు. కానీ ఇప్పట్లో అలాంటి పాపకర్మల ఫలితంగా యమదూతల కర్కశపు తిట్లను, వారు విధించే శిక్షలను తలుచుకుంటేనే భయంతో వణికిపోతున్నాను. అందుకు పరిష్కార మార్గం ఇదే. నైమిషారణ్యములోని నా తండ్రి, నీ పాదాల చెంత శరణు పొందుతున్నాను. 6వ పాసురం. క్షీరాబ్దిలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణ, నైమిషారణ్యములో సేవ సాయించే నా తండ్రి, జ్ఞాన శూన్యుడైన నేను నా మనసులోని వక్రబుద్ధితో ఏదో ఒక ఆవేశం నన్ను ఆవహించగా కుక్కలతో వెళ్ళి వేటాడి సరదాగా అనేక ప్రాణుల్ని చంపాను. ఇప్పుడు ఈ సమయములో ఆ పనులన్నీ బాగా విశ్లేషించుకొని చేసిన తప్పిదాలకు బాధపడి నీ శ్రీపాదాలకు ఆశ్రయించాను. అందువలన నేను యమపురికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాను. 7వ పాసురం. నేను ఇంతకు ముందు అధర్మమైన వాటిని మనసులో ఆలోచించి నోటితో దుర్భిషలాడి ఎంతో తప్పు చేశాను. చనిపోయేవారు అనుభవించే నరకయాతనలను గూర్చి పెద్దల మూలంగా విని భయంతో వణికిపోయాను. వెలగపండులాగా ఆ చెట్టులో దాక్కొని ఉన్న అసురుడిని చంపిన వనజాక్షుడవు, దానవుల పాలిట విషం వంటివాడవు. నైమిషారణ్యములో కొలువైన నా తండ్రి, నీ పాద పంకజాలను శరణుజొచ్చాను, నన్ను కాపాడు. 8వ పాసురం. తిరుక్కురంగుడిలో ఉన్నట్టి కడలిరంగు గుడిలో నెలకొని ఉన్న నీలవర్ణపు పరాత్పర, ఈ కలికాలంలోని కల్మషం నన్ను బాధించడానికే నా పంచేంద్రియాల్ని పురిగొల్పింది. కానీ అవి నన్నేం చేయగలవు? నన్ను జయించాలని అనుకున్న వాటిని నేనే తరిమివేశాను. నైమిషారణ్యములో విరాజిల్లే నా తండ్రి, నా నోరు విప్పి మధురస్వరంతో కూడిన పాటలు అనే పుష్పాలను నీ పాదాల చెంత సమర్పించి నిన్ను స్తుతిస్తున్నాను. నీవే దిక్కని నిన్నే శరణు పొందాను. 9వ పాసురం. మాంసమే గోడలుగా, ఎముకలే స్తంభాలుగా, వెంట్రుకలతో నేసిన గుడిసెలాంటి ఈ శరీరాన్ని వదిలి ప్రాణం పొయ్యేటప్పుడు నీ శ్రీపాద యుగళమే రక్ష అని తలిచాను. తేనెలు చిందే తామరలో నివసించే శ్రీ మహాలక్ష్మికి నాథుడా, క్షీరాబ్దిలో శయనించే దైవమా, నువ్వే కదా నైమిషారణ్యంలోని కొలువై ఉన్నావు.
నా తపః ఫలం చేత నీ పాదాలను చేరుకోగలిగాను. 10వ పాసురం. కష్టాలు రాకుండా ఉండాలని నువ్వు దీవించడాని కోసం మేము స్తుతించడానికి అనువుగా స్వామి లేచిరావయ్యా అని ఇంద్రునితో సహా దేవతలంతా ప్రణామాలను అర్పించే నైమిసారణ్యపు పరాత్పరుడిని గూర్చి నిశ్చల భక్తితో కలియన్ అనబడే తిరుమంగై ఆళ్వారు పాడిన ఈ పాసురాలను అభ్యసించే భక్తవరేణ్యులు సముద్రం చేత చుట్టబడినదైన ఈ భూమిని పాలించి చివరకు పరమపదం చేరుకోగలరు. తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమొళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 7వ భాగం. అంగణ్యాలం సింగవేల్ కుండ్రం అహోబిల క్షేత్రము గురించి. 1వ పాసురం. హిరణ్యకశిపుడు చూపించిన స్తంభములో భయంకరంగా కనిపించే నృసింహమూర్తిగా భగవానుడు ప్రత్యక్షం కావడం చూచి హిరణ్యకశిపుడు భయంకంపితుడు కాగా వాడి రొమ్మును తన వాడిగోళ్ల చేత చీల్చి చెండాడిన పవిత్ర స్థలం అహోబిల క్షేత్రం. ఏనుగు దంతాల్ని తెచ్చి సింహాలు భక్తితో నరసింహునికి సమర్పించిన దివ్యక్షేత్రం సింగవేల్ ఖురం. 2వ పాసురం. నోటితో గర్జించి చంపటం ఒక అలవాటుగా ఉన్న హిరణ్యకశిపుడి రొమ్మును తన పదునైన గోర్లతో చీల్చి చెండాడిన స్వామి సింగవేలు కుండ్రములో నరసింహుడుగా కొలువయ్యి ఉన్నాడు. వేటగాళ్లు విల్లులతో మద్దెలల శబ్దంతో వేటాడుతూ హాహాకారాలు చెయ్యడం అప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ మారని ప్రదేశం సింగవేల్ కుండ్రం. పెద్ద నోరు, కత్తి వంటి కోరలు గల సాటిలేని బలిష్టమైన నరసింహ రూపంలో వచ్చి హిరణ్యకశిపుని శరీరాన్ని తన వాడిగోళ్లతో చీల్చిన ప్రదేశం అహోబిల క్షేత్రం. వేటాడి అలసిపోయి పడుకున్న మృగాలు, పగిలిన కొండలు, గుట్టలు, అరాకొరాగా కాలిన వెదురు చెట్లు తప్ప వేరే ఏదీ ఈ క్షేత్రంలో కనిపించదు. సాధువుల్ని పొడిచి హింసించే బల్యం అనే ఆయుధంతో తిరిగి హిరణ్యకశిపుడి దేహాన్ని తన వాడిగోళ్లతో చీల్చి చెండాడిన నరసింహస్వామి వెలిసిన దివ్యక్షేత్రం సింగవేల్ కుండ్రం. ఇక్కడ వేటకుక్కలు, గ్రద్దలు, ఎండలు, సుడిగాలులు అధికంగా ఉంటాయి. దేవతలు తప్ప ఇతరులు ఎవరూ చూడలేని స్థలం ఈ సింగవేల్ కుండ్రం. 5వ పాసురం. తినేది నములుతుంటే కదిలే పెద్ద నోరు, కత్తిలాంటి పళ్ళు, వీటితో మహాబలం కలవాడయ్యి హిరణ్యకశిపుని తన వాడిగోళ్లతో చీల్చి చంపిన నరహరి అవతరించిన సింగవేల్ కుండ్రములో సుడిగాలి నిప్పులు చెరిగేటట్లున్న ఉష్ణం భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉంటుంది. కనుక ఈ చోటుకి అందరూ అంత సులభంగా వెళ్ళలేరు. 6వ పాసురం. నిప్పులు చెరిగే కళ్ళు, అతిపెద్దగా తెరిచిన నోరు, వాడి అయిన పళ్ళు కలిగి భీకరాకారుడుగా కనిపించిన నరసింహును చూసి దేవతలు భీతితో కలత చెంది పరిగెత్తసాగారు. ఆ నరహరి సింగవేలు కుండ్రములో వెలిసి ఉన్నాడు. ఇక్కడ పులులు వెదురు పొదల్లో దాక్కొని ఉండి ఏనుగులు తిరుగుతుండడాన్ని గమనిస్తూ ఉంటాయి. 7వ పాసురం. హిరణ్యకశిపునిపై చూపించిన కోపం మరీ ఎక్కువైపోయి ఆకాశాన్ని మంటలలో ముంచెత్తేసరికి
ముల్లోకాలు భయంతో వణికిపోసాగాయి. అలా భీకరాకారుడయి అవతరించిన నరసింహుడు సింగవేల్ కుండ్రములో వేంచేసి ఉన్నాడు. ఈ ప్రదేశములో శబ్దం చేస్తూ కాలే నిప్పుల వల్ల రాళ్ళు రప్పలు కూడా దహించిపోతాయి. విల్లులు చేతిలో ఉంచుకొని వేటగాళ్లు తిరుగుతుండడం చేత ఇక్కడికి ఎవరూ వెళ్ళలేరు. 8వ పాసురం. నోరు నొప్పి పుట్టేటట్లు బ్రహ్మరుద్రాదులు స్తుతించగా నరసింహుడు సింగవేల్ కుండ్రమును తన నివాస స్థలంగా చేసుకున్నాడు. ఈ క్షేత్రంలోని ఎండ వేడిమి తాకిడికి చెట్లల్లో కొన్నింటికి వాటి కాయలు శబ్దం చేస్తూ చిట్లుతుంటాయి. ఎత్తుగా పెరిగిన వెదురుగడలు ఒకదానితో ఒకటి రాసుకొని నిప్పులు చిందుతుండగా ఆకాశమే ఎర్రగా కనిపిస్తుంది. 9వ పాసురం. ఓ మంచి మనసా, పద్మం పైన కూర్చొని ఉన్న లక్ష్మీదేవిని ప్రేమతో కౌగిలించుకునే భుజబలం కలిగిన స్వామి వెలిసిన క్షేత్రం సింగవేల్ కుండ్రం. అక్కడ ఉసిరి చెట్లు అధికంగా ఉంటాయి. రాళ్లు పగిలే శబ్దం, కీచురాళ్ల ధ్వని కూడా ఉంటాయి సింగవేల్ కుండ్రంలో. 10వ పాసురం. ఎర్రని కళ్ళుగల క్రూరమైన సింహాలు స్వామివారి పాదాల దగ్గర కానుకల్ని వేసి నమస్కరిస్తాయి. అలాంటి సింగవేల్ కుండ్రమును తన నివాస స్థలంగా చేసుకొని మనందరికీ ఆరాధ్య దైవమై విలసిల్లే నరహరి కీర్తిని స్తుతించిన కలియన్ అనబడే తిరుమంగై ఆళ్వారు సుప్రసిద్ధ తమిళ కవి పుంగువుడు. తిరుమంగై రాజాది నేతయైన తిరుమంగై ఆళ్వారు తుమ్మెదులు శబ్దం చేస్తూ తిరిగే తులసిమాలలను ధరించిన దానశీలి. ఈ తిరుమంగై రాజు గానం చేసిన ఈ పాసురాల్ని అభ్యసించేవారు జీవితములో ఏ విధమైన కష్టాలు లేకుండా సుఖంగా జీవించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. తిరుమోళి. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 1వ పొత్తు 8వ భాగం. కోయిల్ తిరుమోళి. తిరువేంగడము తిరుమల గురించి. 1వ పాసురం. శంఖాలు విరివిగా ఉండే విశాలమైన పాలసముద్రములో శేషశయనుడై నిద్రించే పద్మదళాయతాక్షుడైన శ్రీకృష్ణుడు సువాసనలు వెదజల్లే పువ్వులతో కూడిన కురంద వృక్షం రూపములో అపకారం చెయ్యడానికి వచ్చిన రాక్షసుడిని చంపాడు. కొంగగా వచ్చిన బకాసురుడిని సంహరించాడు. ఈ భగవంతుడు చేపలు ఆడుకునే తటాకాలు అనేకం గల తిరువెంకటంలో ఎంతో కాలం నుండి ఉన్నాడు. ఓ మనసా, నువ్వు ఆ తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించి పెరుమాళ్ల కృపను పొందు. 2వ పాసురం. క్రూరమైన పూతన రక్కసి తన స్తనాలకు విషం పూసుకొని రాగా అది అల్లాలాడేటట్లు దాన్ని స్తన్యపానం చేసి దాని ప్రాణాన్ని తోడేసిన నా స్వామి ఎంబిరాన్ శయనించే ప్రదేశాలు. ఒకటి క్షీరాబ్ది, మరొకటి శ్రీరంగక్షేత్రం. విశ్వరూపుడయి నిలిచిన ఆ పెరుమాళ్లను తెల్లని వాడని, నల్లని వాడని, నీలమణి వర్ణుడని పొగుడుతూ భక్తులు ప్రతిదినం అర్చిస్తారు. అలాంటి విశేషమైన ఖ్యాతిగల ఈ తిరుమలకు భక్తిపూర్వకంగా వచ్చి చేరండి. పెద్ద మద్ది చెట్ల మధ్య దోగాడిన బాలకృష్ణుడు వాటిని విరిగి క్రింద పడేటట్లు చేశాడు. కోపంతో ఇంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవుల్ని కాపాడడానికి గోవర్ధనగిరిని పైకెత్తాడు. అతడే మరో పర్వతమైన తిరువేంగడములో చక్రధారిగా వేంచేసి అందర్నీ రక్షిస్తున్నాడు. ఓ మనసా,
దేవతలు అర్చించే పాదకమలాలున్న ఆ తిరువెంకటనాథుడిని సేవించటానికి తిరుమలకు వెళ్ళు. 4వ పాసురం. పరంజ్యోతి అయిన వాసుదేవుడు పార్థునికి రథసారథ్యం వహించి భారత యుద్ధములో అతడు జయించేటట్లు సంహారం చేశాడు. అతడే గోకులంలో అవతరించిన గోపాలుడు, రాసక్రీడను సలిపిన గోపీ మనోహరుడు, స్తుతించే వారి హృదయాల్లో నిలిచి ఉంటాడు. చెన్నై మహాబలిపురం మధ్యలో ఉన్న తిరువిడవైందై అనబడే ఒక దివ్యదేశములో ఉన్న ఆ దేవాదిదేవుడే పరిశుద్ధ జలాలు నిండిన చెరువులు తోటలు గల తిరుమలలో వేంచేసి ఉన్నాడు. ఓ మనసా, అటువంటి తిరుమలకు వెళ్ళి ఆ పరంధాముడినే ఆశ్రయించు. 5వ పాసురం. ఆ లక్ష్మీవల్లభుడు గొప్ప దానశీలి అయిన బలిచక్రవర్తి యాగం చేసే యాగశాలకు బ్రహ్మచారి వామనుడుగా వెళ్ళి 3 అడుగుల భూమిని యాచించాడు. 7 తాటి చెట్లను పడగొట్టిన మహాబలుడు ఆ శేషసాయి. అతడే అష్టభుజ పెరుమాళ్ళు. హిమాలయంలోనూ తిరుమాలిరుం జోలైలో కూడా సేవలను పొందుతున్నాడు. గజేంద్రుని దుఃఖాన్ని పోగొట్టిన గజేంద్ర వరదుడు ఇతడే. ఓ మనసా, ఆ స్వామిని శరణవేడు. 6వ పాసురం. ప్రళయకాలములో 8 దిక్కులను సప్తలోకాలను మృంగి తన కుక్షిలో ఉంచుకొన్నాడు ఆ వటపత్రసాయి. ఓ మనసా, తెల్లని పాలరంగులోనున్న చంద్రుడు దుఃఖాన్ని పోగొట్టినవాడు, బలశాలి అయిన హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి చెండాడి చంపినవాడు, మెరిసే దంతాలతో మహాబలవంతుడైన నరసింహుడు, వెలిసియున్న వెంకటాద్రిని చేరుకో. 7వ పాసురం. భూమ్యాకాశాలు, నీరు, అగ్ని, గాలి అయిన పంచభూతాల స్వరూపమైనవాడు, 1000 నామాల ఆద్యాంతరహితుడు, మేఘాలు ఆకాశములో కమ్మి ఉండగా మంచు బొట్లుగా కారుతుంటే తిరుమలలో అందరూ నమస్కరించే రీతిలో నెలకొని ఉన్నాడు. ఓ మనసా, పూల తోటలు గల ఈ తిరుమలకు వెళ్ళి పెరుమాళ్లను వేడుకో. 8వ పాసురం. దేవతలకు అధిపతి అయిన భగవంతుడు ఆకాశం, అగ్ని, వాయువు, భూమి, నీరు అనబడే పంచభూతాలుగా ఉన్నాడు. సువాసనలు ప్రసరించే తామరలో ఆసీనురాలైన శ్రీ మహాలక్ష్మి నాథుడు తిరుమలలో వేంచేసి ఉన్నాడు. సన్నని నడుము గల కిరాత స్త్రీలు మంచెలపై నిల్చొని ఎర్ర ధాన్యాల చేలను కాపలా కాస్తుంటాడు. ఓ మనసా, అటువంటి ఆ తిరుమలకు వెళ్ళి పెరుమాళ్లను దర్శించి తరించు. 9వ పాసురం. అందరూ ఆసక్తితో స్తుతిస్తూ స్తోత్రం చేసే మధుర తిరునామమైన అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని ఉచ్చరిస్తూ అభ్యసించేవారు సద్గతిని పొందేటట్లు చేసి వారికి జన్మరాహిత్య సౌభాగ్యం కలగచేసే దయామయుడు తిరుమలేశుడు. రంగు రంగు పూల శోభలతో నిండిన ఉద్యానవనాలు కలది. లోకాలన్నిటినీ ప్రకాశింపచేసే జ్యోతిర్మయమైనట్టిది తిరుమల క్షేత్రం. ఓ మనసా, అటువంటి ఆ తిరుమల క్షేత్రములో అలరారే శ్రీ మద్వెంకటేశ్వరుడిని దర్శించేందుకు ఆ తిరుమలకు వెళ్ళు. 10వ పాసురం. ఎర్రని చేపలు ఆడుకునే సెలయేళ్లు గల తిరువెంకటములో వెలిసి ఉన్న పెరుమాళ్లను కీర్తిస్తూ కలి కండ్రి అనబడే తిరుమంగై ఆళ్వారు సాయించిన సుందర తమిళ పాసురాల్ని మనసులో ఎలాంటి సందేహం లేకుండా భక్తిపూర్వకంగా పారాయణ చేసేవారు మంచి పలుకుబడి పొంది ఇహపర లోకాల్ని పాలించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీమతే రామానుజాయ నమః.
నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 9వ భాగం తాయే తందై కోయల్ తిరుమోళి తిరువేంగడము 1వ పాసురం వెదుళ్ళు పూలవనాలు సువాసనలు వెదజల్లుతుండే తిరుమల ఆలయములో విరాజిల్లే ఓ లీలామానుష విగ్రహుడా, తల్లి తండ్రి భార్య బంధువర్గం సంతానం అంటూ ఎప్పుడూ తలుస్తూ వ్యాధితో బాధపడుతూ దుఃఖించాను. ఈ బంధాలన్నీ తొలగించుకొని నిన్ను సేవించాలనే ఆశతో ఓ వెంకటేశ, నీచుడనే అయిన నేను తిరుమల వచ్చి చేరుకున్నాను. ఓ స్వామి, నన్ను అనుగ్రహించి నాపై కృప చూపించు. 2వ పాసురం లేడి కనులున్న జవరాళ్లపై వ్యామోహం చెంది ఈ భూమిపైన నేను అనేక పాపాలు చేశాను. అందువల్ల నరకయాతనలు అనుభవించాల్సి ఉంటుందనే భయం నాకు కలుగుతోంది. నా పాప నివృత్తి కోసం తుమ్మెదులు గానం చేస్తున్నట్లున్న ఉద్యానవనాలు అనేకం గల తిరువేంగడంలోని నా స్వామిని శరణు వేడుకొందామని తిరుమల వచ్చి చేరుకున్నాను. 3వ పాసురం కొంచెమైన ఆధ్యాత్మిక జ్ఞానం లేని నేను అనేక ప్రాణుల్ని చంపేశాను. నా చేత చంపబడిన వారితో ఏనాడు ఏ మంచి మాటలు చెప్పలేదు. ఉరుములతో శబ్దం చేసే చల్లని మేఘాలు ఆవరించిన ఉన్నతమైన తిరువెంకట పర్వతములో సేవలందుకునే శ్రీనివాసుడా, నిన్ను ఆశ్రయించిన ఈ దాసుణ్ణి అనుగ్రహించు. మేఘాలు నేలపై కదులుతూ ఉంటాయి తిరుమలలో. అలాంటి తిరుమలలో సేవ సాయించే పద్మావతి వల్లభ ఎన్నో కులాల్లో పుట్టడం గతించడం అంటూ జరిగింది. ఏ మంచి కార్యము నేను చెయ్యలేదు. సత్ఫలితాన్నిచ్చే ధర్మాన్ని ఆచరించక జన్మ అంతా వేదనకే లోనయ్యాను. ఇప్పుడు గత్యంతరం లేక నీ వద్ద శరణు పొందాను. మా ప్రభు నన్ను నీ దాసుడుగా చేసుకొని నన్ను అనుగ్రహించు. 5వ పాసురం నేను అన్ని రకాల పాపాలు చేసి పశ్చాత్తాపం పొంది బలం కోల్పోయిన వాడినయ్యాను. అయ్యో, నీ పాదార విందాల వద్ద శరణు పొంది భక్తితో నిన్ను స్తుతించడానికైనా శక్తి లేని వాడనయ్యాను. గంభీరమైన కొండలు పరివేష్టించి ఉన్న తిరువేంగడములో వేంచేసి ఉన్న నా తండ్రి, నన్ను కాపాడి నీ దాసుడుగా చేసుకోదేవా. 6వ పాసురం సువాసనలతో నిండి ఆకాశాన్నంటే కొండ శిఖరములో నివసించే తిరువెంకటనాథుడా, భూమి నీరు అగ్ని గాలి మేఘాలు కదులుతుండే ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహంలో నేను చిక్కుకొని ఖేదం చెంది బలహీనుడునయ్యి చిక్కిపోయాను. ఇలాంటి నన్ను నీ దాసుడుగా స్వీకరించు స్వామి. 7వ పాసురం నేను బాలకుడునయ్యి తెలివిలేక ఎన్నో తప్పిదానాలను చేశాను. పెద్దవాడైన తర్వాత ఇతరుల కోసం వారి సౌకర్యాల కోసం ధనం ఖర్చు పెట్టి సేవలు చేస్తూ చివరికి పేదవాడినయ్యాను. ఏనుగులు పూలతోటలు గల తిరువేంగడములో ఉన్న సింహం వంటి భక్తవత్సలుడా, ఇప్పుడు నువ్వే ఈ దాసుడిని అనుగ్రహించాలి. 8వ పాసురం తేనెలు కారుతున్న వికసించిన పూలగుత్తులతో నిండిన ఉద్యానవనాలున్న తిరుమలకు నాయకుడా, ఎన్నో జన్మల్లో ఎన్నో పాపాలు చేసిన నేను నీ కృపచేత నిన్ను దర్శించాలనే ఆశ కలిగిన యోగ్యుడునయ్యాను. ఈ జన్మలోనైనా నన్ను అనుగ్రహించవా. 9వ పాసురం మాయానాథుడా, ఓ మాధవ, తేనెలులకే తామరలున్న జలాశయాలు గల తిరువెంకట పర్వతానికి నాయకుడా, పాపాత్ముడునైన నేను వేరే గతిలేక అల్లాడుతున్నాను. నీ పాదకమలాల చెంత శరణం అన్నాను. నన్ను నీ దాసుడిగా చేసుకొని నన్ను అనుగ్రహించు. సప్తలోకాలకు కళ్ళుగా ప్రాణంగా ఉండే ఆ మేఘవర్ణుడు
దేవతలు పూజించేందుకయ్యి తిరుమలలో వెలిసి ఉన్నాడు. ఈ వేదస్వరూపుడిని స్తుతిస్తూ తిరుమంగై రాజు అయిన కలియను సాయించిన ఈ 10 రాగయుక్తమైన పాసురాలని అభ్యసించేవారికి ఏ విధమైన పాపమూ అంటదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు కన్నార్ కడల్ తిరువేంగడం 1వ పాసురం. విశాలమైన సముద్రం చేత పరివేష్టితమైన లంకకు రాజైన రావణుడి దృఢకాయం ముక్కలు చెక్కలయ్యేటట్లు బాణాళ్లను ప్రయోగించి ఆ దుర్మాత్ముడిని మట్టుపెట్టావు. అమరులు సేవించే తిరుమలాదీశ ఈ దాసుడి దుఃఖాన్ని పోగొట్టు. 2వ పాసురం. మునుపు లంకాధిపతిని రాక్షస కులాన్ని సమూలంగా నాశనం చేసిన ఓ గరుడధ్వజుడా, ఉన్నత శిఖరాలు గల తిరుమలలో వేంచేసిన తులసి మాలాలంకృతుడే దయచూపించి ఈ దాసుడిని రక్షించాలి. 3వ పాసురం. నీటితో నిండిన సముద్రాన్ని, భూమిని, మిగతా అన్నింటినీ మొత్తంగా మృంగావు. మర్రాకు మీద పడుకున్నావు. తిరువెంకట పర్వతంపై అలరారుతున్నవాడా, ఎంత తాగినా తనివి తీరని ఓ అమృతమా, నేను ఉజ్జీవించడానికి నువ్వే కృప చూపించాలి. 4వ పాసురం. ఉట్టిపై ఉంచిన మంచి వాసన గల నెయ్యిని అమృతంలా తిన్నావు. వామనుడయి వచ్చి 2 అడుగులతో భూమిని కొలిచావు. ఆకాశాన్నంటే కొండ శిఖరాలున్న తిరువెంకట పర్వతములో నివసించే ఓ దేవా, అండాలకు అధిపతి, ఈ దాసుడిపై కృప చూపించు. 5వ పాసురం. స్తంభం నుండి రౌద్రాకారంతో బయటికి వచ్చి దుష్టుడైన హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి సంహరించిన దేవా, ఎత్తైన తిరువెంకటాద్రిపై భక్తుల నుండి సేవలందుకుంటున్న తిరుమలేశ, ఓ శేషశయనుడా, నువ్వే నన్ను గమనించి అవతల తీరం చేర్చాలి. 6వ పాసురం. మేఘాల మధ్య మెరుపులు ప్రజ్వరిల్లే తిరువెంకటాద్రిపై ఉండే నా స్వామి, అశాశ్వతమైన ఈ మానవ జన్మలో నేను తరించేటట్లుగా నన్ను తనవాడిగా చేసుకొని ఆశీర్వదించాడు. ఏనుగులాగా గంభీరంగా ఉన్న ఈ సుందరాకారుడు, అతడే నా హృదయములో నివసిస్తున్నాడు. 7వ పాసురం. లేడి కన్నుల సౌందర్యంతో నీకు అంకితమై ఉన్న నప్పిన్నను పొందాలని 7 ఎద్దుల్ని అణిచిన ఓ వీరుడా, కొండంత భుజబల సంపన్నుడా, తేనెలాగా ఉన్న మధురగుణ సంపన్నుడా, తిరువెంకటగిరిలో ఉన్న ఓ దయాసముద్రుడా, ఈ దాసుడి హృదయములో స్థిరంగా ఉంటున్న నీ దయాగుణం నేను వర్ణించగలనా. 8వ పాసురం. దూరంగా ఉంటాడు, దగ్గరగా కూడా ఉంటాడు. అతడు మాయాలోలుడు, నా మనసులో ఉన్నాడు. ఆ మణిలాగా కాంతులు చిమ్మే దివ్యమైన ఖడ్గం ధరించిన వాడు, వెదుళ్ళు పగిలి ప్రకాశవంతమైన ముత్యాల్ని రాల్చే తిరువెంకటగిరిలో వేంచేసిన ఆ గోపాలకృష్ణుడి కమలాల వంటి పాదాలు తప్ప వేరే ఏదీ నేను ఎరగను. 9వ పాసురం. దేవా, నువ్వు వచ్చావు, నా మనసులో ప్రవేశించావు, సుస్థిరంగా నెలకొని ఉన్నావు. ఓ ఆరని పరంజ్యోతి, చింతామణి, తిరువెంకటగిరిపై విలసిల్లి ఉన్న ఓ దయాసముద్రుడా, నిన్ను క్షణమైన విడనాడను స్వామి. 10వ పాసురం. విల్లులతో కూడిన వేటగాళ్లు ఎక్కువగా తిరుగుతూ ఉండే
తిరుపతి కొండపైన వేంచేసిన శ్రీనివాసుడిని శిలల్లాగా బలిష్టమైన భుజాలు కలిగిన కలియన్ ఈ 10 పాసురాల్లో స్తుతించాడు. ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారు దేవతలుగా పరిణమిస్తారు. తిరుమన్నై ఆళ్వార్ తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 1వ పొత్తు 10వ భాగం సంపూర్ణం.